పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం అహర్నిశలు శ్రమించి కష్టపడి పనిచేసి మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగరేలా ఎండనక వాననక కష్టపడి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా రఘునందన్ రావు గారి గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, అభిమానులకు, భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా సమావేశం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మలేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ ఎల్ఎం, ఎరకల సంఘం జిల్లా అధ్యక్షులు భిక్షపతి, సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బాలరాజు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, సురేష్, బీజేపీ నాయకులు నగేష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క నర్సాపూర్ అసెంబ్లీలో ప్రతి గ్రామంలో బూతులు 2 కానీ 1 కానీ బూతులు ఉన్నాయి. 305 బూతులు నర్సాపూర్ నియోజకవర్గంలో ఉంటే ప్రతి బూత్ కార్యకర్త, బూత్ అధ్యక్షులు మరి ఊరిలో వాళ్ళ యొక్క గ్రామాలలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కానీ మరి అవతల పార్టీ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 500, 1000 రూపాయలు ఇచ్చినా కానీ మా యొక్క కార్యకర్తలంతా కూడా కష్టపడి పనిచేసి మరి రఘునందన్ రావు గారి గెలుపుకు సహకరించిన బూత్ అధ్యక్షులకు, అదేవిధంగా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కూడా మరి 3 బూతులకు ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఉంటాడు. శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కూడా చాలా కష్టపడి పనిచేసారు. అదేవిధంగా మండల అధ్యక్షులు అయితేనేమి, మరి మండల స్థాయి నాయకులు అయితేనేమి, జిల్లా స్థాయి నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము వారందరికీ కూడా కృతజ్ఞతలు నర్సాపూర్ అసెంబ్లీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి అవతల పార్టీకి మాకు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. మేము అనుకున్నాం గెలుపు చాలా కష్టం అనుకున్నాం. ఆ కష్టాన్ని దిగమింగుతూ మరి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా మరి నిలదొక్కున్నాం. ఈరోజు గెలవగలిగినాం. నిన్నటి రోజున మరి మేము విజయోత్సవ ర్యాలీ కూడా నర్సాపూర్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ రాబోయే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.